నాటకాల నుంచి వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ తను మంచి నటి. ఎన్నో సినిమాలు చేసింది, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, అటు తమిళ్లో ఎన్నో సినిమాలు చేసింది. రమాప్రభ అసలు శరత్ బాబు విషయంలో ఇలా ఎలా అయిపోయారు? ఇప్పుడు యుగాలు మారినా తరాలు మారినా ఏం మారినా ఆడపిల్లేనమ్మా. ఈ సత్యాన్ని ఎవరూ మర్చిపోకూడదు. ఆడపిల్లలు 4 విషయంలో జాగ్రత్త పడతారు, లేదా 40 మంది విషయంలో జాగ్రత్త పడతారు, లేదా 99 మంది విషయాల్లో జాగ్రత్త పడతారు. బట్ 100 వాడు మాయలో పడిపోతారు. సహజం అది ఆడపిల్ల. ఎందుకంటే మగవాడు తెల్లారి లేచినట్టయితే బయట ఉంటాడు, బయట ప్రపంచం ఉంటాడు. బయట ప్రపంచం తన చుట్టూ ఉన్న 10 మనస్తత్వాలతో ఉంటారు. ఆడపిల్ల తన పని లేకపోతే ఇంట్లో ఉండాలి. ఆ ప్రైవేట్ క్లాస్కి వెళ్ళడం, ఆ క్లాస్ అయిపోయినట్టే అరగంట తర్వాత వచ్చి ఇంట్లో ఉండాలంతే. తన చుట్టూ ఎవరు ఉంటారు, పుస్తకాలే ఉంటాయి. తనకు కనిపించిన 1 అమ్మా నాన్నలు కూడా బాగా చదువుకోమని చెప్తారు, మంచి ర్యాంక్ రావాలని చెప్తారు, భయపెడుతూనే ఉంటారు. అంటే మీ మనసుకు ఊరట కలిగించే మాటలు ఒక్క మాట కూడా వాళ్ళు చెప్పరు. మీకు అర్థమైందా? అప్పుడు మీకు ఎవరైనా ఒక ఫ్రెండ్ వచ్చి కొంచెం అంటే మీ లైక్ మైండెడ్గా మీ మనసులో ఎట్లాంటి ఆలోచనలు అయితే తొలిచేస్తున్నాయో ఆ ఆలోచనలు పాలు పంచుకుంటూ మీతో అంటే ఆటోమేటిక్గా మనకి ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడుతుంది. మొదటిసారి అనిపిస్తుంది, రెండవసారి ఆయన వస్తే బాగుండు, కాస్త అన్యాయంగా మాట్లాడితే బాగుండు అనిపిస్తుంది. మూడోసారి నా జీవితంలో ఎలాంటి వ్యక్తులు కూడా తారసపడతారా, అంత అదృష్టం నాకు ఉంది అనిపిస్తుంది. 4వసారి ప్రేమే ఇది. సో ఈ ఎగ్జామ్షన్ ఒక లేడీస్కే ఉంటుందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళేమో భయభ్రాంతులు చేసేస్తారు, అంటే బరువు బాధ్యతలు అప్పచెప్పేస్తారు. బయటికి వెళ్ళి రావాల్సిందే, మగారు ఇంట్లో ఉన్నవాళ్ళు బయట పంపించేస్తారు. అందుకే కదా తిరిగి ఆడది తిరక్క మగాడు చెడ్డాడు అంటారు చూసారా. ఆ సామెత ఏమిటంటే తిరక్కపోయినట్టు వాడు ఆడవాళ్ళతో సమానంగా ఉండవలసిందే. వాడు బయట ప్రపంచంలో 10 మనస్తత్వాలు తెలుసుకున్నాడు కనుక ఈ కన్నింగులు, కుట్రలు, వ్యూహాలు, ఈ నాటకాలన్నీ తెలిసి ఆ నాటకాలకు తగ్గట్టుగా నడుచుకుంటాడు. అది అందువల్ల రమాప్రభ కూడా మినహాయింపేం కాదు. రమాప్రభకు కూడా మనసుకు నచ్చే విధంగా శరత్ బాబు ప్రవర్తించుంటాడు, మనసు నచ్చే ఉంటాడు. లేకపోతే అతనికంటే పెద్ద వయసులో ఉన్నానని తెలిసి కూడా ఎందుకు పెళ్లి చేసుకుంటుందమ్మా? ఏదో ఒక బలహీనమైనటువంటి అనుభవం వాళ్ళని నొక్కేస్తుంది కదా. సో శరత్ బాబు ఇంకా రమాప్రభను మ్యారేజ్ చేసుకున్న తర్వాత మనీ మేనేజ్మెంట్ అంతా తనే చూసుకునేవాళ్ళ సార్? అది తెలివిగా జరిగిందమ్మా. రమాప్రభ మనీ మేనేజ్మెంట్ చూస్తుంది, కానీ ఇక్కడ రమాప్రభ శరత్ బాబుని పూర్తిగా నమ్మేయడం జరిగింది. నమ్మడానికి కారణం ఏంటంటే వాళ్ళ తమ్ముళ్ళు వాళ్ళ మీద పెద్ద నమ్మకం ఉండేది కాదు. వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు కాదు కదా, వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు ఇవన్నీ వాళ్ళు ఏం చేస్తారు అని చెప్పేసి శరత్ బాబు మీద పెట్టడం జరిగింది. అప్పుడు ఆల్వారిపేటలో ఇల్లు ఉండేది, వైద్యరామ్ స్ట్రీట్లో ఇల్లు ఉంది, ఓ షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, స్థలాలు అవి ఉన్నాయి. మరి రమాప్రభ విడిపోతుంది అనుకోలేదు కదా. 14 సంవత్సరాలు కలిసి కాపురం చేస్తున్న ఆల్ ఆఫ్ షడన్ వీళ్ళు విడాకులు తీసుకునేసరికి ఊరంతా ఇండస్ట్రీ అంతా గుప్పమంది కదా. మరి ఇంకేముంది ఇక్కడ, విడిపోయినట్టయితే ఈవిడ ఈగోకపోయింది, ఇంకా ఆయన మొహం చూడడం నాకు అసలు అవసరం లేదంతే. అంటే 14 ఏళ్ళ బంధాన్ని తెచ్చుకున్న తర్వాత బోర్డు నువ్వు ఇచ్చిన డబ్బు ఎంత అనేటువంటి మాటలతో ఈవిడ బయటకు వచ్చేసింది. అలా జరిగిందన్నమాట. సో ఆ ప్రాపర్టీస్ ఏమయ్యో తెలియదు, ఆ ప్రాపర్టీస్ ప్రస్తావన ఇవి తీసుకురాలేదు. అంటే ఆవిడ దృష్టిలోనూ ప్రాపర్టీస్ కంటే బంధమే గొప్పదని, ఆ బంధం అయితే అయిపోయిన తర్వాత నీ ప్రాపర్టీస్ నాకేం కావాలట అంతమాట. ఇప్పుడు కాగంటదన్నమాట. అసలు ఆవిడలో గొప్పతనం పెట్టండి, ఎప్పుడు కూడా ఆ పేరును ఉచ్చరించదు. శరత్ బాబు అవతల వాళ్ళు అంటది తప్ప శరత్ బాబు అని పేరు ఉచ్చరించదు అన్నమాట. ఇంత నీచాన్ని కొడిగట్టిన తర్వాత నేను అసలు టాపిక్ కాదు, వదిలేసండి అలా అంటదన్నమాట. అందువల్ల అక్కడ కోర్టులో కూడా మీరు నాకు ఇంకేం ప్రస్తావించొద్దండి, నాకు అన్యాయం జరిగింది, నాకు విడాకులు ఇప్పించండి అంతే. మీరు న్యాయం చేయలేరు. ఆవిడకి మొహమాటం లేదు కదా, దేవుడిని నిలదీసి అడిగేస్తుంది. అట్లాంటి వ్యక్తి ఆవిడ కోర్టులో అడిగేసింది అన్నమాట, నాకు అన్యాయం జరిగిందండి, అయిపోయింది, వద్దనుకుంటున్నావు, ఇంకెందుకు డిస్కషన్, ఎందుకు కావాలనుకుంటే డిస్కషను. ఆయన నన్ను వద్దనుకుంటున్నాను, నేను ఆయన వద్దనుకుంటున్నాను. నేను ఇంకా అక్కడి నుంచి మనం చెడ్డే మాట్లాడుకుంటాం. నేనేమైనా ఫర్దర్గా నాతో మాట్లాడించినట్టయితే నేను చెడ్డ మాట్లాడతాను, ఆయన మాట్లాడిస్తే ఆయన చెడ్డ మాట్లాడతాడు. నీ మాట్లాడుకునే ఆ చెత్త అంతా మీరు కోర్టు వినవలసిన అవసరం వచ్చింది, విడాకులు ఇప్పించండి అంది. అది ఆ తర్వాత విడిపోయిన తర్వాత శరత్ బాబు రమాప్రభ ఎదురుపడిన సంఘటనలు ఏమైనా మీకు తెలుసా? సంఘటనల కంటే అక్కడ విడిపోయిన తర్వాత మంచి ఏంటంటే, ఇప్పుడు విడిపోయిన తర్వాత ఇప్పుడు కోర్టుకి ఎక్కినట్టయితే ప్రాపర్టీ వచ్చేది. మేము ప్రధానంగా అదే కదా. ఇప్పుడు ఇన్నేళ్ళు తన రక్త మాంసాలు కరగ తీసుకొని సంపాదించిన డబ్బు గురించి ఆలోచించాలి కదా. భర్త అంటే మీకు నచ్చలేదు, సంపద కావాలిగా. బతకాలంటే ఇప్పుడు ఆ స్థాయి రమాప్రభ బతకాలంటే డబ్బు కావాలిగా. ఆవిడదే డబ్బు ఎక్కడిది లేదు కదా.
అసలు సంపాదించింది ఆవిడ దగ్గర. అవునమ్మా, ఇప్పుడు ఈవిడ పౌరుషానికి పోయింది, మరి ఆ నిలువ నీడ లేదు కదా, ఆ నిలువ నీడ లేదనే ఆయన ఉమాపతి స్ట్రీట్ నెంబర్ 30 అందులో ఒక ఇల్లు 5,90,000 5,00,000 ఎంతో కొన్నాడు. అదొకటి మాత్రం మనకు తెలుసు అంతే, అంతేగాని ఇంకేమీ లేదు. ఆయన ఏదో 60 కోట్లు విలువైనటువంటి ప్రాపర్టీ అందించాను ఇవన్నీ చెప్పడం, ఇవన్నీ మనకి మంచిది కాదమ్మా. ఎందుకంటే అలాంటి మాటలు చెప్పకూడదు. ఆ ఇల్లు అయితే ఉంది, తినడానికి ఎవరిస్తారు? రమాప్రభ ఎంత బాధపడిందో వీళ్ళేం చూసారా? ఆ ఉసిరు కొట్టదండి, భార్య భర్తల బంధం తీసి పక్కన పెట్టేసేయండి. ఇంత వైభవం చూసేది అసలు. తను కట్టుకున్న చీరలు, పట్టు చీరలన్నీ తన సొంతం, తను పెట్టుకున్న జవహరి అంతా, అంటే ఆ నగలన్నీ తన సొంతం, జ్యువెలరీ అంతా. మరి అలాంటి ఎంత వైభవం, ఇంట్లో 100 మంది తినేటువంటి ఒక ఆ ఇల్లు కనీసం ఒక పలకరించే దిక్కు లేకుండా అయిపోయిందంటే ఎంత అది దయనీయమైన పరిస్థితి అది. నేను మొట్టమొదటిసారిగా ఉమాపతి స్ట్రీట్కి వెళ్ళినప్పుడు రమాప్రభ గారిని చూసి పోల్చుకోలేకపోయాను నేను. అలాగుండేది మాట. పసిపిల్లలు అనే మనసుతో ఇప్పటికి కూడా అది ఉంది. తను చంటిబిడ్డలాడదన్నమాట. అంటే నేను బాగా అబ్జర్వ్ చేసిన మనిషిగా చెప్తున్నమాట. చంటిబిడ్డ ఎలాంటిదో తన మనసులో పుట్టినప్పుడు ఎలాగుందో ఇప్పుడు అలాగే ఉంది అంతే. చంటి పిల్లలు చూసారా, మనసులో ఏముంటుంది మాట్లాడేస్తారు దాచుకోకుండా. నో ఫిల్టరైజేషను, నో థింకింగ్ ఏమి ఉండదు అన్నమాట. అలాగా ఉంది కాబట్టి ఆవిడ ఆ ఉన్నతమైన స్థితిలో ఉంది ఈ రోజున. ఈ రోజున ఉన్నతమైన స్థితి అంటే డబ్బు కాదు అక్కడ. ఎప్పటికీ రమాప్రభ అంటే అందరూ ఒకసారి నమస్కారం పెడతారు. అందరూ రమాప్రభ అంటే అవసరం లేదు. కొన్ని లక్షల మంది ఆవిడకి అభిమానులు ఉన్నారు, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు. ఈ అభిమానం ఎక్కడి నుంచి వస్తుంది? స్వచ్ఛతలోంచి వస్తుంది, పవిత్రతలోంచి వస్తుంది. అంతేగాని మనం గుండె బాదుకుంటే రాదు అక్కడి నుంచి. అందువలన రమాప్రభ గారికి ఆ విధమైనటువంటి తీరని అన్యాయం జరిగింది. సినిమాలా లేవు, ఈవిడేమో తన జీవితం మీద ఆశ వదిలేసుకుంది, నిద్రమాత్రలకు అలవాటుపడింది, పలకరించే దిక్కు లేదు, డబ్బులు లేవు. చాలా దయనీయమైన పరిస్థితి అన్నమాట. ఆ ఉంగరాలు లేదా వస్తువులు తాకట్టు పెట్టేయడం తినడం, తాకట్టు పెట్టేయడం తినడం. అక్కడ ఆవిడకున్న దిక్కు మొక్కు అన్నీ షిరిడి సాయిబాబా. అండ్ అదేదో నేను అక్కడికి వెళ్ళి నేను ఒక సీరియల్ రాసేవాడిని, గూడెంలో సూర్యుడు అని సీరియల్ ఒకటి నేను రాశాను, ఇంకేదో సీరియల్ రాశాను అక్కడ. నేను ఎందుకో ఆవిడ చూడగానే మంచి ఆత్మీయురాలు అనిపించింది. ఇప్పటికి కూడా అదే భావంతో ఉంటాను నేను. అంటే నా అదృష్టం, నన్ను కూడా రమాప్రభ గారు అంతే గొప్పగా చూస్తారు. ఎందుకంటే ఆవిడలో నేను మామూలు సామాన్యుడిని, మామూలుగా ఏదో నేను చదువుకున్నాను, ఏదో నాకున్నంత వరకు మ్యాక్సిమం సాధికారికంగా సమాచారం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నాకు నచ్చినైతే మాట్లాడతాను, నచ్చకపోయినట్టు వెళ్ళిపోతాను. అలా కాదు, ఆ వ్యక్తి ఉన్నతమైన మన తెలుగు చరిత్ర, చలనచిత్ర చరిత్ర, ఒక హాస్యానికి నిలువెత్తు నిదర్శనం. 5 తరాల ఆర్టిస్టులను చూసినటువంటి ఒక పెద్ద విదుషీయం అని ఆవిడ. అలాంటి వ్యక్తి అంటే చిన్న విషయం కాదు కదా. అలాగే సీరియల్సే రాస్తున్నట్టయితే ఆ బాబా భక్తులు పిలవడం, ఏకోహం సప్తోహం చేయించడం, ఆ విధంగా తెల్లారింది మాట. గ్రాడ్యువల్గా రోజు 16 వేసుకున్న నిద్ర మాత్రలు 10, 12, 10, 7, 8, 3, 2, 1 మానేసింది అది మాట. అలాగా మరి ఎంత జీవితంలో ఎంత నరకం అనిపించి ఉంటుందమ్మా రమాప్రభ గారు. ఆ ప్రాబ్లం నుంచి ఓవర్కమ్ అయిపోయారు తనకు తానే, స్వయంగా తనకు తానే బాబా మీద నమ్మకంతో అయిపోయారు. అయిపోయిన తర్వాత మన హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఇల్లు అమ్మేశారు. అంటే వెస్ట్ మాంబలం ఉమాపతి స్ట్రీట్లో ఇల్లు అమ్మేశారు. ఎక్కడో ఊరి చివరిలో వలసర వాకంలో ఇల్లు కొనుక్కున్నారు, మళ్ళీ అది అమ్మేశారు. అంటే మనకు ఆదాయం లేదు. ఆదాయం లేకుంటే ఎంతకాలం బతుకుతారు? తర్వాత ఏమో ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఇక్కడ మనోహర్ ఏదో అపార్ట్మెంట్ ఉంది, ఇక్కడే కొన్నారన్నమాట. జస్ట్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కొన్నారు. కొని ఇక్కడ మొదట్లో వెంకటేష్ బాబు, నాగార్జున, పూరి జగన్నాథ్ గారు వీళ్ళందరూ ఇచ్చారు, కానీ ఆశించలేని సినిమాలు రాలేదు. ఎక్కువ సినిమాలు చేయలేకపోయేసరికి తను ఏంటంటే, ఇప్పుడు ఆవిడ వాదన ఏంటంటే, మన నిర్మలమ్మకు వచ్చే వేషాలన్నీ నాకు రాకపోతే ఇంకెలాగా వస్తే నేను చేసుకుంటాను కదా, నేనంత పెద్ద ఆర్టిస్ట్ అని తెలుసు, నేను అడగాల వేషాలు. అడగకుండా నేను బతికేది 2-3 సంవత్సరాలు, ఈ 2-3 సంవత్సరాలు ఇండస్ట్రీ నన్ను కాపాడుకోలేదని లాజికల్గా ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్తారు? ఇండస్ట్రీ కాపాడుకోలేదంటే కాపాడుకోవాలి, మరి అది లేదు. అందువల్ల తను ఇంకెందుకని చెప్పేసి మదనపల్లి వెళ్ళిపోయింది. ఇప్పుడు మదనపల్లిలో తనకంటూ ఒక కుటీరంలాగా రమాప్రభ నివాసం ఏర్పాటు చేసుకొని చక్కగా ఆవిడ అక్కడే ఉంటుందన్నమాట.